ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారేనా. ఎందుకని జగన్మోహన్ రెడ్డి? ఆయన చేసే పథకాలు కానీ నవరత్నాలు కానీ అందరికి అందుబాటులో ఉంటున్నాయి. లోకేష్ వద్దు. మీరేమైనా సంక్షేమాలు లబ్ధి పొందారా? ఏం లబ్ధి? అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు వాదోడు, స్కూల్లో పిల్లలకి ట్యాబులు అన్నీ. మరి ఇవి దేనికి పనికిరావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆడు బొంద అసలు ఏం తెలియదు ఆయనకి. ఆయన గురించి ఆలోచిస్తాం కూడా వేస్ట్. మొన్న తెలంగాణలో నుంచున్నాడు, డిపాజిట్లు కూడా రాలేదు. దేనికి కథను ఇంకా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జగన్ రావడం వల్ల సైకోయిజం రౌడీజం బాగా పెరిగిపోయింది రాష్ట్రంలో అని చెప్పి అంటున్నారు. వాళ్ళు వస్తే సైకోయిజం, ఇది పవన్ కళ్యాణ్ వస్తేనే సైకోయిజం. రాజశేఖర రెడ్డి వాళ్ళ కొడుకు జగన్మోహన్ గారు రౌడీజం ఏం చేయడు, వాళ్ళ వల్ల కాదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కాపులంతా నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉందని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు యూత్ అంతా ఉందాలే కానీ మిగతా వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఓట్లు వేయరు. అతను చేసే రాజకీయం కానీ ఈ కానీ ఎవరికి నచ్చవు. కుర్రోళ్ళ వరకు అంటే అభిమానం వేరును, రాజకీయం వేరు. అంటే మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, జగన్ గారికి ఎఫెక్ట్ పెట్టింది అంటారా? ఏముండదు జగన్కి ఎఫెక్ట్. వాళ్ళ మూలాన కాపులు ఎవరు ఓట్లు వేయరు జగన్కి, చంద్రబాబు గాను పవన్ కళ్యాణ్కి. ఎందుకు? ఇది వంగవీటి రంగాన్ని చంపింది టీడీపీ హయాంలోనేగా. వాళ్ళందరూ ఓట్లు వేయరు, అసలు వాళ్ళిద్దరు కలిసినా కానీ ఓట్లు వేయరు. మరి ఇప్పుడు బాబు వస్తేనే జాబ్ అంటూ వచ్చింది విద్యార్థులకు అని చెప్పండి. పోయినసారి వచ్చాడుగా బాబు వస్తే జాబ్ వచ్చింది అని వేసారు. ఏమైంది? ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు, ఇప్పించాడా? రైతు భరోసా చేస్తా అన్నాడు, బంగారం అందరూ మీ ఇంటికి వచ్చింది అన్నాడు, వచ్చిందా? ఆయన నమ్మరు, నమ్మే పరిస్థితి లేదు బాబు. మరి జగన్ గారు నమ్ముతారా? నమ్మే కాబట్టేగా 151 సీట్లు వచ్చినాయి. మరి నెక్స్ట్ సీఎంగా గెలుస్తారంటారా? 175 టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు, గ్యారెంటీ గెలుస్తారు.